connected yet, probably send out a message to them that we are getting started. Yes. So, welcome to this pioneering batch of Ascent. What can you expect today? See, this is an orientation session. Miku, you are a part of a course. So, it's the first of the classes where I'm going to tell you about ఎలా ఉండబోతుంది going forward the journey. So don't expect, okay, today we are going to learn few things. ఈ 45 minutes 1 hour తర్వాత ఇంక ఇవన్నీ పోయి ఇంప్లిమెంట్ చేసేసి కుమ్మి పడేస్తాం మనకి అట్లా అట్లే ఉండదు. ఓకే, మీకు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, సో దట్ యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ what we are expecting out of you, and what you can also expect from us. This is how this is going to be. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అసెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సో దీంట్లో నేనేమేమి కవర్ చేస్తాను ఈరోజు అంటే, బికాస్ ఈ సెషన్ తర్వాత ఇంగ్లీష్ మెంబర్స్కి కూడా దెర్ ఇస్ అనదర్ సెషన్ 7:30కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అజెండా ఏంటంటే, అసెంట్ ఏంటి ఎగ్జాక్ట్లీ, ఎందుకు అసెంట్, వై అసెంట్, అండ్ నెక్స్ట్ what is the relationship between wow and you, and number 3, what exactly is this SKM framework all about. SKM, which we have, అంటే మనం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం దాని గురించి, అండ్ ఆ సిలబస్ ఎట్లా ఉంటుంది, అండ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ ఏంటి, మనీ ఫ్లో ఎలా ఉంటుంది, అండ్ నేను చెప్పిన 2 ఇన్కమ్ మోడల్ ఎగ్జాక్ట్గా ఏంటి, మీకు సెకండ్ ఇన్కమ్ యాక్సెస్ ఎప్పుడు వస్తుంది నేర్చుకోవడం అంతా, అండ్ డూస్ అండ్ డోంట్స్ ఏంటి, హోల్ జర్నీలో డూస్ అండ్ డోంట్స్ ఏంటి. ఓకే, సో నంబర్ 1, వాట్ అసెంట్ ఈజ్ ఆల్ అబౌట్. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్స్ ఆల్మోస్ట్ చాలామంది అప్లికేషన్స్ బోత్ ఇంగ్లీష్ మెంబర్, అంటే ఇంగ్లీష్ స్పీకింగ్, అంటే దే డోంట్ అండర్స్టాండ్ తెలుగు, సమ్ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అంతా, వాళ్ళ అప్లికేషన్స్లో కానీ మీరు పంపించిన అప్లికేషన్స్లో కానీ వై అసెంట్, మీరు ఎందుకు ఒక ఇది చూస్ చేసుకున్నారనే దగ్గర వచ్చిన కామన్ ఆన్సర్, అండ్ చాలామంది చెప్పిన ఆన్సర్, మెజారిటీ ఆఫ్ దెమ్, మోర్ దెన్ ఐ బిలీవ్ 65-67%, టు హెల్ప్ అదర్ పీపుల్, వాళ్ళు హెల్తీగా ఎట్లా లీడ్ చేసేందుకు అనేసి. యాక్చువల్గా అందరికంటే ఎక్కువ హెల్ప్ మనకే అవసరం. సో ఫస్ట్ ఆ మెంటల్ ఫ్రేమ్లోంచి మనం బయటకి వచ్చేస్తే, నేను వేరే వాళ్ళకి చాలా సహాయం చేయాలనుకుంటున్నాను, అందుకోసమే నేను అసెంట్లోకి వచ్చినానని. యాక్చువల్గా ఆబ్జెక్టివ్ అసెంట్ అది కానే కాదు. ఓకే, డోంట్ గెట్ మీ రాంగ్, అసెంట్ కింద దట్ ట్యాగ్ లైనే it makes it very clear, the wowpreneur's path to financial freedom. The wowpreneur's path to financial freedom. ఇక్కడ ఎవరి దగ్గర మా ఇంట్లో అయితే కాదు, ఎవరి దగ్గరనో సౌండ్ వస్తుంది. అనంత్, ప్రాబ్లీ యూ గాట్ టు మ్యూట్ పీపుల్, అండ్ యా. సో ద wowpreneur's path to financial freedom. సో డెఫినెట్లీ ఇక్కడెక్కడ మనము, నేను వేరే వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, అదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ లెట్ ఇట్, అది మన ఆబ్జెక్టివ్ కాదు. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్లోనే మిస్ చేసుకోవద్దండి. ఇట్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్. మేబీ ఈ రోజు నుంచి యూ లాంచ్డ్ ఎ బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోకి మీరు రాగలిగితేనే చాలా పెద్ద గేమ్ ఆడబోతారు.
యూ గెట్ ఇట్? ఐ నో వి హావెంట్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం చేయలేదు. బట్ స్టిల్ యూ షుడ్ గెట్ అంటే ఆ మైండ్ ఫ్రేమ్‌లోకి రండి. దట్ ఐ స్టార్టెడ్ అన్ ఎంటర్‌ప్రైజ్ విచ్ కెన్ క్రియేట్ ఎ పాత్ టు మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్. గెట్ ఇంటు దట్ మైండ్ సెట్. ఓకే. సో ఎందుకు అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంటే టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ దిస్ జంక్చర్, వై దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ దట్ వీఆర్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ మాట్లాడుతున్నా, ప్లస్ మీరు కూడా ఎక్కువ వింటా అంటారు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ టర్బులెంట్ టైమ్ వేర్ నేను కొంతమంది, టు బీ ఆనెస్ట్, మేము ఈ కోర్స్‌లో ఇప్పుడు జాయిన్ కాకపోవడానికి కారణం కొంచెం ఫైనాన్సెస్ టైట్‌గున్నాయి. దేర్ ఆర్ మెనీ పీపుల్. ఐ మీన్ సో డోంట్ యూ థింక్ దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్ టు థింక్ అబౌట్ వేర్ ఎగ్జాక్ట్‌లీ వి ఆర్? మనం ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడున్నామో అని క్వెషన్ చేసుకునేందుకు. సో దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ అసెండ్ బిగిన్స్. ఓకే. అసెండ్‌లో మన ఆబ్జెక్టివ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఎ సింగిల్ పాయింట్ అజెండా. దీని గురించి నేను గత ప్రాబబ్లీ ఐ లెర్న్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల ముందు నేను నేర్చుకున్న కాన్సెప్ట్ అనుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, విచ్ వాస్ నాట్ టాట్ ఇన్ అవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో పాత్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ఒక డ్రీమ్ చేసే ఒక లైఫ్ స్టైల్‌ని మనకిచ్చే ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటే దెన్ యూ ఆర్ కాల్డ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. పోనీ ఇప్పుడుండే కరెంట్ లైఫ్ స్టైల్‌ని అట్‌లీస్ట్ మేనేజ్ చేసే విధంగా, ఇప్పుడుండే కరెంట్ లైఫ్ స్టైల్‌ని, ఇప్పుడు ఏవైతే మీరు బిల్స్ పే చేసిన ఇవన్నీ అంత ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటే, యాక్టివ్ కాదు. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం పని చేస్తే వచ్చే డబ్బు. ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఆన్ గోయింగ్‌గా వచ్చే డబ్బు. లైక్ ఒక రెంట్ వచ్చినట్టు. సో ప్యాసివ్ ఇన్‌కమ్ విచ్ ఈస్ ఈక్వివలెంట్ టు యువర్ కరెంట్ లైఫ్ స్టైల్ ఉంటే యూ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ పర్సన్. లేదు, బేసిక్ ఎక్స్‌పెన్సెస్‌ని మీట్ అయ్యే ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటే దాన్నే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటారు. సో ఒకసారి గమనించండి. మొదటిది ఐడియల్ లైఫ్ స్టైల్. దానికి ఈక్వలెంట్ ప్యాసివ్ ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడుండే లైఫ్ స్టైల్ అంటే యూ ఆర్ మెయింటైనింగ్ ఎ కార్ ఆర్ యూ ఆర్ లివింగ్ ఇన్ సమ్ గేటెడ్ కమ్యూనిటీ. ఆటన్నిటికి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ప్రెజెంట్ లైఫ్ స్టైల్‌ని కూడా సఫైజ్ చేస్తానంటే మీ ప్యాసివ్ ఇన్‌కమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. అండ్ అది కూడా కాకుండా జస్ట్ రోటీ కప్డా మకాన్ బేసిక్ ఎక్స్‌పెన్సెస్‌ని. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే నేను చెప్తాంది ప్యాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ కాదు. ఈ వాట్ ఈస్ దట్ రోడ్ మ్యాప్ చూసామంటే మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి? దీనికంటే కింద కూడా వేరే రోడ్‌లో మైల్ స్టోన్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఏమంటే, ఇంకా పాసివ్ ఇన్‌కమ్ కాన్సెప్ట్స్ పక్కన పెడితే, అట్‌లీస్ట్ ఇక్కడి నుంచి 6-12 నెలలు ఇప్పుడుండే లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయగలగడం. ఆదాయం ఆగిపోయినా, ఇప్పుడు మీకొచ్చే ఇన్‌కమ్ ఆగిపోయినా, ఇక్కడి నుంచి 6-12 నెలలు ఇప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే ఉందో, అంటే కరెంట్ బిల్లుకి కానీ, లేదంటే డైలీ ఎక్స్‌పెన్సెస్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, అట్‌లీస్ట్ 1 ఇయర్ మెయింటైన్ చేయగలుగుతుంటే యూ ఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. దట్ ఈస్ నంబర్ 4. పాసివ్ కాదనమాట. దానికంటే ఇంకా ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ అంటే ఏమంటే పే చెక్ టు పే చెక్. అంటే వచ్చే నెల నాకు జీతం వస్తే తప్పనిచ్చి నేను ఐయామ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు థింక్ అబౌట్ మై ఎక్స్‌పెన్సెస్. పే చెక్ టు పే చెక్ లివింగ్ అంటారు. ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు. ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ.
అది ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ. ఇంకా దానికంటే కిందంటే కంప్లీట్ అప్పులు. ఇంకా ఈ నెల గడవాలంటే మళ్ళీ ఎక్కడి నుంచో ఒక డబ్బు తీసుకొచ్చి రొటేట్ చేయడము. సో, వేర్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ వి? వేర్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ వి? ఇప్పుడు వరకు ఒక ఎత్తు. ఇక్కడి నుంచి మనము నెక్స్ట్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ ఆహ్, మొత్తము ఎక్కడ చూసినా ఏఐ, జాబ్ డిస్‌ప్లేస్‌మెంట్ అండ్ టర్బులెంట్ టైమ్స్ ఆల్ అహెడ్ ఇవన్నీ వింటున్న టైంలో కూడా అదేదో నిమ్మకి నీరెత్తినట్టు అనే ఎగ్జాక్ట్‌గా దాని మీనింగ్ నాకేమి తెలీదు. ఏదో అది ఎప్పుడో ఇన్నాను బాగుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎందుకు నిమ్మ, ఎందుకు నీరెత్తడం అనే కాన్సెప్ట్ నాకు తెలీదు. నేను తెలుసుకుంటాను. ఇప్పుడు డోంట్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ మీ రైట్ నౌ. మేబీ ఆఫ్టర్ దిస్ సెమినార్ ఐల్ డెఫినెట్‌లీ ఫైండ్ ఔట్. సో, నాకేం సంబంధం లేదు. నాకేం గాదు. ఇన్‌ఫాక్ట్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఇది మనకెంత ఇంపార్టెంటో మన ఇంట్లో పిల్లలకు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఈజ్ అవర్ స్కూల్ సిస్టమ్ ప్రిపేరింగ్ అవర్ కిడ్స్ ఫర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. సో, Ascend is about that. So, try to understand Ascend is an education system aimed at these milestones in the field of wellness industry. That is the అంటే ఎందులో ఆర్ వి గోయింగ్ టు టాక్ జనరల్ థింగ్స్? నో. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కనెక్టెడ్ టు ద ఇండస్ట్రీ ఆఫ్ వెల్‌నెస్. ఎందుకంటే ద ఇండస్ట్రీ దట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్డ్. ఎవరైతే దీంట్ లోపలుండి కొంచెం రైట్‌గా వర్క్ చేస్తున్నారో, యెస్, వి హావ్ ట్రెమెండస్ ఫ్యూచర్. నో క్వెషన్స్ ఇన్ ఇట్. బికాస్ నో ఏఐ, నో రోబోట్ ఆర్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని, తద్వారా వచ్చే రోగాలని, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే రోగాలు ఇన్వైట్ చేయడము, గుడ్ హ్యాబిట్స్ ఉంటే రోగాలు రాకుండా చేసుకోవడము. ఈటన్నిటికి ఎటువంటి ఏఐ కానీ, ఎటువంటి టెక్నాలజీ కానీ రిప్లేస్ చేయలేదు. దీనికి కావాల్సిందంతా మీ నుంచి వచ్చే డిసిప్లిన్డ్ ఎఫర్ట్, దానికి కావాల్సిన ఒక కమ్యూనిటీ సపోర్ట్. దిస్ ఈస్ వేర్ this connection is very crucial. Okay, so why Ascend? Ascend is definitely not about I want to help so many people in reversing their diabetes. No, let us reach our financial freedom. Let us get into the path. ఆ ఫ్లాగ్ లోంచి నెక్స్ట్ ఫ్లాగ్కి రావడం, 2 ఏళ్ల తర్వాత ఏం లక్ష్యం పెట్టుకుందాము, ఎట్లాంటి గోల్స్ పెట్టుకోవాలి, దానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి, దానికి కావాల్సిన బిజినెస్ని ఎట్లా బిల్డ్ చేస్తాము, ఇది అసెంట్ ఈ ఇండస్ట్రీలో. ఓకేనా? నంబర్ 1. నౌ నంబర్ 2, coming to what's the relationship between wow and Ascend? Sorry, you. What exactly is the connection here? Ascend, wowలో మేమేంటి, మా రోల్ ఏంటి? See, it's simple. We wow is a parent brand. You are the personal brand. Wow is the parent. You are the child. We are the children. And ఈళ్ళల్లో కూడా మన ఇళ్ళల్లో కూడా మీకు ఐడియా ఉంటది. వాడు బాగా షైన్ అయినట్రా, మన ఫ్యామిలీస్‌లో అంటారు కదా! సో, మన ఇళ్ళల్లో కూడా అందరూ ఒకే విధంగా పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు కదా! అసెండ్‌లో ఉన్నంత మాత్రాన, లేదా వావ్‌లో ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్. నాకు చాలా మంది అప్లికేషన్స్ అవి చూస్తున్నప్పుడు, యాహ్! ఐ ఫీల్ దట్ యెస్, ఎవ్రీబడీ దే షుడ్ అండర్‌స్టాండ్, దే షుడ్ సక్సీడ్, అదంతా ఉంటది గానీ, ఇఫ్ యూ ఆర్ రియల్లీ థింకింగ్ దిస్ ఈస్ ఎ షార్ట్ కట్, దిస్ ఈస్ ఎ షార్ట్ కట్, చాలా త్వరగా, నో, దిస్ ఈస్ నాట్ ఎ షార్ట్ కట్. దిస్ ఈస్ డెఫినెట్‌లీ ఎ ట్రెమెండస్ పాత్, బట్ నాట్ ఎ బైపాస్. ఓకే. సో, అన్ని ఎడ్యుకేషన్ కోర్సెస్ లాగే ఇందులో కూడా పర్ఫార్మర్స్, ఎక్సెల్ చేసే వాళ్ళే నెక్స్ట్ లెవెల్‌కొస్తారు.
యామ్ ఐ మేకింగ్ సెన్స్ టు యూ? దెర్ ఈజ్ నో రాకెట్ సైన్స్. నరేన్, ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? మాకు తెలుసు కదా, ఎవరు ఎక్సెల్ చేస్తారో వాళ్ళే పైకొస్తారని. బట్ ప్రాబ్లమ్ ఏమంటే, చాలా మంది అట్లా మొదలు పెడతారు, మాయమైపోతారు. మొదలు పెడతారు, మాయమైపోతారు. అందుకే మీరు ఎందుకు మొదలు పెట్టినారో ఒక బలమైన కారణము సీరియస్‌గా అంటే, ఐ నో ద అమౌంట్ కెన్ బి మీగర్. బట్ కొంచెం ట్రై చేసేందుకు, అంటే అటెంప్ట్ చేసేందుకు ట్రై చేయండి సీరియస్‌గా. ఇందులో యూ షుడ్ బి యూ ఆర్ కనెక్టెడ్ టు ఎన్ ఎంటిటీ కాల్డ్ యాస్ వావ్, విచ్ ఈస్ యువర్ పేరెంట్ బ్రాండ్. సో వావ్ యొక్క మిషన్ అండ్ విజన్ ఏంటి? అండ్ హూఎవర్ షేర్స్ దట్ విజన్ అండ్ మిషన్, హూఎవర్ టేక్స్ పార్ట్ ఇన్ దట్ విజన్ అండ్ మిషన్, వాళ్ళకి గ్రోత్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ వావ్. ఎందుకంటే చాలామంది ఇక్కడ వావ్ కనెక్టెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. లెట్ అస్ మేబీ వాట్ ఎగ్జాక్ట్లీ, వంశీ సార్, మీరు యాజ్ పర్ యూ వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ వావ్? To create, sir, am I audible, sir? వెరీ మచ్. So to create healthy families, sir, to maintain, to reverse lifestyle changes and build healthy families. Okay, to reverse lifestyle disorders That's and it. create healthy families. Very true. Simple and straight. ఎందుకు అది అవసరము? Because now అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇదివరకు ఎక్కడో ఉండేవి, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కాదు, ప్రతి మనిషికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇఫ్ యూ డోంట్ టేక్, అంటే దాన్ని రివర్స్ చేయకపోతే ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళాక ఇంకా లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, లేకపోతే మందుల మీద డిపెండ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా ఇదైపోతుంది సార్. Okay, good. Thank you. See, WOW was started 7 years back. Of course, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ హూ, అంటే చాలా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతుండే. ఒక్క సెకండ్ ఉండండి, ఇది నాట్ ఏబుల్ టు కనెక్ట్. ఐ థింక్ అందరికి ఏం ప్రాబ్లం రాలేదు కదా వంశీ సార్? మీకు అందరు సింపుల్గా అన్న. వంశీ సార్, మీరు అదేదో చెప్తారు చూడండి, ఎందుకు దీనికి వీళ్ళకి సంబడి మెసేజ్ ఏం చెప్పాలి? బ్రౌజర్ ఒకసారి అంటే మొబైల్ అయితే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమనండి సార్. ఓకే. 1 or 2 మా మెంబర్స్ కూడా ప్రాబ్లం వస్తే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమన్నాను. సో వావ్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ మేము లాంచ్ చేసినప్పుడు వి టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే ఈ ఫీల్డ్లో చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేస్తుండే వ్యక్తులు కొంతమందితో ఇన్స్పైర్ అయినామన్నమాట. ఆ సైన్స్ని మేము ఇంప్లిమెంట్ చేసేందుకు పెట్టిన ఒక ప్రయత్నమే అనుకోండి వావ్. అందులో వన్ ఆఫ్ ద పర్సన్స్ వచ్చేసి డేవిడ్ సింక్లైర్. ఆయన బుక్ లైఫ్ స్పాన్ చాలా పాపులర్ అయింది. అండ్ హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీలో ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉండే ఒక యాంటీ ఏజింగ్ ల్యాబ్ ఉంది అతనికి, డాక్టర్ డేవిడ్ సింక్లైర్. అండ్ ఆయన ఆయన నేను 7 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాను. ఆయన ఏం చెప్తూ వస్తున్నాడు, ఆ రీసెర్చ్ అంతా ఫస్ట్‌లో విన్నప్పుడు చాలా అతిశయోక్తి అంటారు కదా! చెప్తారులే వీళ్ళని. ఆల్రెడీ హ్యూమన్ ట్రయల్స్ అయిపోయి లాస్ట్‌కి ఎఫ్‌డీఏ అప్రూవల్స్ వచ్చేసి, ఐ మీన్ లాంజివిటీ సైన్స్ అంత అడ్వాన్స్ అయితాంది. మనకెవరికైనా ఇక్కడ ఇంకా తెలియకపోతే మనము ఆ చీకట్లో ఉన్నట్టు. ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూ చూడండి. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన అడుగుతారు, ఎందుకు మీకంత ప్యాషన్? ఎందుకు మీకంత కసి? లాంజివిటీ అంటే దీని మీద ఎందుకు అంత రీసెర్చ్ చేయాలనుకున్నారు? ఈ ఫీల్డ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఆయన చెప్పే ఆన్సర్, ఒక్కసారి ఐసీయూకి వెళ్ళి చూడండి, యూ విల్ అండర్‌స్టాండ్.
వాళ్ళు పోరాడేది బ్రెత్ కోసము. బ్రెత్ కోసము. కేవలము అన్నీ అంత టెక్నాలజీ, అన్ని అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ ఉండే ఈ వరల్డ్‌లో గూడా ఒక మనిషి హాస్పిటల్‌కి వెళ్ళేసి అంత సఫర్ అయితూ వెళ్ళాలంటే, వెళ్తున్న నంబర్స్ పెరుగుతున్నాయంటే, అటువైపు నేను రీసెర్చ్ చేయకపోతే అది క్రైమ్ అయితది. దట్ ఈస్ వేర్ ఐ చోస్ దిస్ ఫీల్డ్. అండ్ నేను చూజ్ చేసుకునింది గూడా ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఎగిరిపోయింది. డిలీట్ అయిపోయింది. చాలా మంది కంప్యూటర్ పీపుల్ ఇక్కడున్నారు. మీకు ఐడియా ఉండిండాల. ఆయన చెప్పిన ఎగ్జాంపులే నేను జెప్తున్నాను. ఎంత డిలీట్ అయిపోయినా సోర్స్ ఫైల్ ఎక్కడనో ఒక చోట ఉంటది. దాన్నేమో అంటారు. దాన్ని మళ్ళా రివైవ్ చేయడమో ఓకే. అట్లా చే అంటే బ్యాకప్ డేటా ఉంటది ఒక చోట. అట్లా మన బాడీకి సంబంధించిన ఎంత డ్యామేజ్ జరిగినా బ్యాకప్ డేటా సెల్స్‌లో ఉంటది. ఆ సెల్స్‌ని రివైవ్ చేయగలిగితే ఎంత మ్యాజిక్స్ జరుగుతది అనేదే నేను కనుక్కున్న సైన్స్. అండ్ అందుకు మేము మొట్టమొదట మేము చూజ్ చేసుకున్న ఛాలెంజ్ గూడా ఏమంటే కళ్ళు ఒక్కసారిగా చూపు కోల్పోతే ఇంగ బ్లైండ్ అయిపోయితే బ్లైండ్‌ని మేము చూపు రప్పియగలం. అంతకు మించి ఏముంది? అంతకు మించి యాంటీ ఏజింగ్ ఏమన్నా ఉందా? దే వర్క్ దే ఒక ఐ మీన్ గుడ్డి అయిపోయిన ఎలకల్ని తీసుకొని ఆ రీసెర్చ్‌లో వాటికి కళ్ళొచ్చిన తర్వాత తనకనిపించిందంట. ఒక గుడ్డి అయిన ఒక ఆ ఐబాల్‌కే ఐస్ వచ్చినప్పుడు ఈ రీసెర్చ్‌లో ఒక మనిషి లావు తగ్గడము, డయాబెటిస్ రివర్స్ కావడం ఇవన్నీ పీనట్స్ అంటారు. పిల్ల చేష్టలు. ఆడుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఐయామ్ టెల్లింగ్ గూస్ బంప్స్ వస్తదనమాట. ఆ సైన్స్‌ని ఇప్పుడు మనం ఫాలో అయితాంటే ఇది సేమ్ సైన్స్. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ప్రోటోకాల్‌లో ఆయన వాడే మీల్ ప్లాన్ ఏంటి? లైఫ్ స్పాన్‌లో ఆయన ఇచ్చిన రొటీన్ ఏంటి? ఆయన వాళ్ళ నాయనకిచ్చి వాళ్ళ నాయన 87 ఏండ్లు. వాళ్ళ నాయనని ఇంట్రొడ్యూస్ చేస్తాడాయన. ఒక సెమినార్‌లో అనమాట. ఇప్పుడు గూడా మౌంటైనియరింగ్, సైక్లింగ్ అంతా చేస్తుంటాడు వాళ్ళ నాన్న. ఇంతకుముందు ఎట్టుండేవాడు, ఇప్పుడు ఎట్టయినాడు. అండ్ ఆయన వాడే న్యూట్రియంట్స్ ఏంటి? మొత్తం ఆల్‌మోస్ట్ వి ఆర్ ఫాలోయింగ్ మన అవైలబిలిటీలో మన యాక్సెస్‌లో ఏమున్నాయో అవన్నీ మనం ట్రై చేస్తున్నాం. దట్స్ వై వి ఆర్ గెట్టింగ్ మ్యాజికల్ రిజల్ట్స్. సో, వావ్! ఐ బిలీవ్ వి ఆర్ డూయింగ్ ఎ ట్రెమెండస్ వర్క్. అండ్ ఒక్కసారి మనకి రిజల్ట్స్ స్టార్ట్ అయినాక మోర్ దాన్ 1,00,000 హ్యాపీ క్లయింట్స్ ఎప్పుడైతే మన ద్వారా అండ్ మన కమ్యూనిటీస్ ద్వారా దెన్ వి ఇంక్రీజ్డ్ అవర్ విజన్ అండ్ మిషన్ టు 10,000,000 లైవ్స్ అంటే 1,00,00,000 పీపుల్ బై 2030. సో, దట్ ఈస్ వావ్! అండ్ ఎలా చేస్తున్నాం ఇది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్, డైటీషియన్స్, హెల్త్ కోచెస్ అండ్ ఫ్యూ డాక్టర్స్ హూ ఆర్ ఇన్ అలైన్‌మెంట్. జస్ట్ ఈ కాల్ ముందే ఒక న్యూట్రిషనిస్ట్‌తో, డైటీషియన్‌తో ఇంటర్వ్యూ అయిందనమాట. ఆ అమ్మాయికి నేను చెప్పాను. సో, మళ్ళీ మీ కాలేజ్‌లో చెప్పిన విషయాలతో పాటు మేము మిమ్మల్ని ట్రైన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇది మొత్తం కొత్త సైన్స్ మేము నేర్పించేది. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతున్న సైన్స్. ఇది కాలేజ్‌లో నేర్పించుండరు. సో, వి హావ్ ఎ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఎక్స్‌పర్టీస్ ఇన్ దిస్ సబ్జెక్ట్. మరి మీ రిలేషన్‌షిప్ ఏంటి వావ్‌తో? ఆర్ యూ సేల్స్ పీపుల్? యాక్చువల్లీ యూర్ నాట్ సేల్స్ పీపుల్. సేల్స్ పీపుల్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. సేల్స్ పీపుల్ అంటే ఏమంటే దే వర్క్ ఫర్ సమ్ సాలరీ అండ్ సమ్ ఇన్సెంటివ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ మంత్‌కి ఆ మంత్. యూ షుడ్ కన్సిడర్ మీరే థింక్ చేయండి. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా విజన్‌ని విజన్‌ని షేర్ చేసుకునే ఒక అసోసియేట్ కావాలి. విజన్‌ని షేర్ చేసుకునే ఒక పర్సన్ కావాలి. అంతమందిని మేము డీల్ చేస్తున్నప్పుడు, అంతమందిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, డేవిడ్ సిన్క్లైర్ విజన్‌ని నేనెట్లయితే దాంట్లో ఒక భాగం అయితున్నామో, అట్లా మీరు గూడా ఇందులో భాగం అవ్వడం మొదలుపెడితే, వి వాంట్ టు ఇన్సెంటివైజ్ దెమ్. యూ కెన్ కన్సిడర్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ అఫిలియేట్ పార్ట్నర్. బట్ దట్ ఈస్ నాట్ ఆల్సో ఎవ్రీథింగ్. ఎందుకంటే అఫిలియేట్ పార్ట్నర్ అంటే ఏమైతది? యూ మేక్ సమ్ మనీ, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బట్ హియర్ there is something beyond that. Because if anybody like
విజయ్ కృష్ణ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, హెచ్‌పి అని ఉన్నారు. మా మ్యామ్ పేరు నాకు తెలీదు. ఆ మ్యామ్ కావచ్చు. ఎనీ పర్సన్ ఇన్ దిస్ కాల్ మీలో ఎవరైనా సరే ఈ పార్ట్నర్‌షిప్‌లోకొచ్చి అఫిలియేట్ అయ్యి మా విజన్, మిషన్ షేర్ చేసుకుంటూ, ఇన్సెంటివ్స్ కూడా తీసుకుంటూ జర్నీ మొదలుపెట్టి ఇఫ్ వి రియల్లీ ఫీల్ థట్ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ అంటే అంటే ఒక అతి పెద్ద బిజినెస్ బిల్డ్ చేసేందుకు మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని మాకు అనిపిస్తే వి వాంట్ టు టేక్ ద పార్ట్నర్షిప్ ఫర్దర్. యూ బికమ్ ఇట్స్ ఎ గైడెడ్, ఇట్స్ ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్. We will be working on the mindset. We'll be working on your business structure. Please understand, it's not easy. We'll be working on your business structure, structuring your business. మాకు పడిన ఇబ్బందులు మీరు పడకుండా. సో, రోడ్ మ్యాప్ చాలా విషయాలు మాకు క్లారిటీ ఉంటది గదా! సో దట్ మీకు ముందే చెప్పి ఓకే. అది అందరికీ కాదు. దిస్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీబడీ. సో, అందుకే చెప్పా ఫస్ట్ అట్‌లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ యూ ప్రూవ్డ్ సర్టెన్ థింగ్స్. దెన్ వి వాంట్ టు కొలాబరేట్, టేక్ ద కొలాబరేషన్ ఈవెన్ ఫర్దర్. సో, దిస్ ఈస్ డీపర్. దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ వావ్ అండ్ యువర్ సెల్ఫ్. మరి వావ్ 6, 7 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు అసెండ్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చినాం? 5 ఏండ్ల ముందు గూడా నేను ట్రై జేసిండొచ్చు కదా! సో, మేమేం చేసామంటే ట్రై చేస్తూనే ఉన్నాం. ట్రై ట్రై చేయడం లేదనేది కాదు. ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ ఫస్ట్ ఏం జేసాము, ఒక దశలో ఈ సైన్స్‌ని నేర్పిచ్చే ప్రయత్నం చేశాం. ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌ని ఒక బ్యాచ్ నేను ఇన్‌ఫాక్ట్ కొన్ని వందల మందితో జేసుంటాను. ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని వాళ్ళకి ఫండమెంటల్స్ అన్నీ నేర్పిచ్చి, ఇవివి చేస్తే మీరు సక్సెస్‌ఫుల్ అయితారు. అండ్ ఒక హెల్త్ కోచ్ ఇవి చేయాలి. అండ్ ఇది దీని సైన్స్ అని. సో, ఎమోషనల్‌లో, ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఇది ఇంక అయిపోయింది నేను ధూమ్ లేపేస్తాను అట్లా ఇట్లా అని. ఆ తర్వాత మీకు తెలియనిదేముంది ఫస్ట్‌లో ఉత్సాహంతో బాగా బిల్డ్ చేయడం మొదలుపెట్టి, ఆ తర్వాత ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఏదన్నా చిన్న చిన్న రిజెక్షన్స్ కానీ, లేదంటే ఒక క్లయింట్ దగ్గర వాళ్ళకి సరిగ్గా ఏదన్నా రాకపోవడము, పీపుల్ జస్ట్ లీవ్ అనమాట. సో, వి రియలైజ్డ్ అండ్ హెల్త్ కోచింగ్ అనేది ఇప్పుడు వరల్డ్‌లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు అంటే ఫుడ్ ఇండస్ట్రీ లేదా కొంచెం ఎందుకంటే బిజినెస్ చాలా బాగుంటది. ఈ ఇండస్ట్రీ చాలా గ్రో అయితాంది. సో, ఎవరీబడీ వాంట్స్ టు గెట్ ఇంటు దిస్ ఇండస్ట్రీ. అండ్ నేను హెల్త్ కోచ్. మీరు ఇది తినండి, ఇది తినొద్దండి. ఇది తింటే బాగయితారు. ఎట్లా తెలుస్తదది? ఆహ్, వేరే రీల్ చూసుంటారు. వీళ్ళొక రీల్ చేసేసేయడము. అది పెద్ద విషయం కాదనమాట. అండ్ ఎంత డేంజరస్ అంటే ఐ విల్ జస్ట్ షేర్ విత్ యూ. ఈ మధ్య ఎవ్ లైక్ దిస్ గాట్ రీసెంట్‌గా దిస్ గాట్ ఇన్ న్యూస్ హ్యూజ్‌లీ అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక బ్రాండ్ మేము మీ డిజార్డర్స్ తగ్గిస్తాము. వాళ్ళ నేను వెల్‌నెస్ కోచ్. అండ్ ఆ వెల్‌నెస్ కోచ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏదైనా బేసిక్స్ తెలిసుండొచ్చేమో న్యూట్రిషన్ గురించి. బట్ ద డెప్త్ ఆఫ్ డిసీజ్, న్యూట్రిషను, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవేమీ తెలియకుండా ప్రతి దానికి ఇదిగో ఇది తాగితే నీ సమస్య తీరిపోతుంది. ఇది కొంటే ఎందుకంటే అది కొన్నారంటే వాళ్ళ బిజినెసెస్ పెరుగుతాయి. సో, టార్గెట్ ఓరియెంటెడ్. ఇది గూడా మీరు విపరీతంగా వినుంటారు. దిస్ కేమ్ ఇన్ న్యూస్. నేనిప్పుడు మీకు చెప్తాను ఈ మధ్య రీసెంట్‌గా వచ్చిండేది. ప్రతి అది మేము మేమెప్పుడైతే పీపుల్‌ని కోచెస్‌గా స్టాంప్ చేయడం మొదలుపెట్టామో కోచెస్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ 'సురేష్' ఈస్ ఎ కోచ్. 'శ్రీనివాస్' ఈస్ ఎ కోచ్. 'సుధాకర్' గారు ఒక కోచ్. ఆ కోచ్ యొక్క మెంటల్ స్టేట్ ఎట్లుంటుందంటే టార్గెట్ ఓరియెంటెడ్. తప్పుగా అనుకోవద్దండి. ఫ్యాక్టే కాదు నేను చెప్పేది.
టార్గెట్ ఓరియంటెడ్. ఎలా అయినా సరే ఈ నెలలో ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారికి 2 క్లయింట్లు వచ్చారు. ఆ 2 క్లయింట్లతో ఒక ఏదో ప్రొడక్ట్స్ ఏదో ఇది వెంటనే సుధాకర్ రెడ్డి మైండ్ ఏముంటదంటే ఇంకో నెక్స్ట్ ఎవరు? ఈ క్లయింట్స్‌తో వాట్ ఈస్ ద థింగ్ దట్ వి ఆర్ డూయింగ్. సో, ఈ హికప్స్ అంతా మేము గమనించాము. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో క్లయింట్స్ కంప్లెయినింగ్ టు వావ్ అబౌట్ దేర్ కోచెస్. సార్ మాకు ఫోనొస్తుంది. ఫోన్‌లో మాట్లాడినాక మీరు వావ్ సంబంధించిన ఓకే. అదే సార్ మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. పలానా వ్యక్తి దగ్గర మేము కమ్యూనిటీలో జాయిన్ అయినాము. అండ్ మాకు ఇది జరిగింది అని వాళ్ళ అనుభవం చెప్పినాక వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే అందరూ వావ్ అనే పేరే వాడుతున్నారు. అందరూ వావ్ వాడుతున్నారు. ఇక్కడ బ్రాండ్ డ్యామేజ్ అయితే ఆ పర్సన్‌కి ఏముంది? వితిన్ 2, 3 మంత్స్ క్విట్ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఒకప్పుడు నేను కూడా వావ్‌లో ఉండిన్నాననేసి. వి డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఆ రిస్క్ మేము తీసుకోదలుచుకోలేదనమాట. ఎందుకంటే ఇందాక నేను చెప్పినాను. ఇంత పెద్ద మిషన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వి డోంట్ వాంట్ టు డైల్యూట్ ద క్వాలిటీ. ఇప్పుడు నా దగ్గర ఒక డైటీషియన్ ప్రొఫెషనల్‌గా ఆల్మోస్ట్ చానా స్టోరీస్‌ని క్రియేట్ చేస్తూ, అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తూ, నా కంపెనీలో వర్క్ చేస్తూ, మా విజన్‌ని, మా ప్యాషన్‌ని నచ్చి మాతో ఉండే ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి. వాళ్ళకి కూడా మీలాగా టార్గెట్ ఉంటదా? ఎలా అయినా నేను ఇంకొక క్లయింట్‌ని వీళ్ళైపోయినారు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మేమిచ్చే ట్రైనింగ్ ఎట్లుంటుందంటే, మీకు రేటింగ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని రివ్యూ కాల్స్ ఉంటున్నాయి? మీ మీద మీ క్లయింట్స్ ఏం చెప్తున్నారు? దిస్ ఈస్ హౌ వి హావ్ క్రియేటెడ్ ఎన్ ఎకోసిస్టమ్. నాకు ఈ కంట్రోల్స్ తెచ్చుకునేందుకు చాలా టైం పట్టింది. ఇంకా పడతాంది. ఎకోసిస్టమ్ బిల్డ్ చేసేందుకు. ఇప్పుడు నేనొచ్చి వంశీ సార్‌ని గాని, సుధాకర్ గారిని గాని, లేదంటే తేజస్విని కానీ, లేదా సురేష్‌ని గాని ఐ కెనాట్ కంట్రోల్. బికాజ్ అందరికి వాళ్ళ లైఫ్స్ ఉన్నాయి. వాళ్ళ జాబ్స్ ఉన్నాయి కదా! నేనొచ్చేసి మిమ్మల్ని లేదు మీరు ఇదే చేయాలా పొద్దునుంచి ఐ కెనాట్ డూ దట్. బట్ నా నా సిస్టమ్, నా ఎకోసిస్టమ్‌నయితే నేను 100% కంట్రోల్ చేయగలను. సో, ఇఫ్ Vamshi and Geeta want to plug into the system and take a leverage of the system, they can become a tremendous associate. That is what is the relationship between the parent and the personal brand. ఓకే. అంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, అంటే మీరు ఒక క్లయింట్‌తో మాట్లాడడము, ఎంక్వైరీస్ తీసుకురావడము, అదంతా నేను నెక్స్ట్ మాట్లాడతాను. నెక్స్ట్ సెక్షన్‌లో స్కిల్స్ అవన్నీ మాట్లాడతాం. బట్ అది జరిగిన తర్వాత ఆ క్లయింట్ మెయిన్ గేమ్ బిగిన్ అయ్యేది ఎక్కడి నుంచి? అసలు క్లయింట్ లోపలికొచ్చి నాకిచ్చే సర్వీస్. వాళ్ళ ఫుడ్ ప్లేట్ మానిటరింగ్, వాళ్ళకొచ్చే హెల్త్ ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడము. వాళ్ళు ఆహ్, చాలా దేర్ విల్ బి మల్టిపుల్ థింగ్స్. మేబీ ఒక్కొక్కసారి ఏదైనా ఒక మెడిసిన్‌లో పెట్టడము, ఒకసారి ఒక మెడిసిన్ తీసేయడము, లేదా ఒక డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవడము. అది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, మా కమ్యూనిటీ డాక్టర్ కావచ్చు. దేర్ విల్ బి మల్టిపుల్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ వి వాంట్ టు కంట్రోల్ ఆల్ థిస్. యూ అండర్‌స్టాండ్? ఇప్పుడు మీరు ఈ హెడేక్ అంతా మీరెందుకు తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకుంటే సూపర్ ఉంటది. నో డౌట్. ఇప్పుడు ఇక్కడున్న అందరూ ఇదే చేయగలిగితే సూపర్ ఉంటది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా చూస్తున్నాము. చేయడం లేదు. చెయ్యలేరు కూడా. ఎందుకంటే అందరికీ వాళ్ళ జీవితాలున్నాయి గదా! పొద్దున్నుంచి మీరు రాత్రి వరకు మీ వర్క్స్‌ని, జాబ్స్‌ని అన్నీ పక్కన పెట్టి ఈ పని చేయగలుగుతారా? చేయలేనప్పుడు ఒక క్లయింట్ డబ్బులిచ్చి లోపలికొచ్చినప్పుడు మాకు టైం లేదండి. ఈరోజు మేము బిజీగున్నాము. కాబట్టి ఆహ్, కొంచెం మేము పట్టించుకోలేదు అని మీ నుంచి వచ్చే రెస్పాన్స్ విల్ దే యాక్సెప్ట్? ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ గుడ్. సో, వి డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. That is why we created an ecosystem where everything will be done by wow and సర్వీస్ కానీ అండ్ హెడేక్స్ అండ్ కోచ్ యొక్క ఇక్కడ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే మెయింటైనింగ్ దట్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్
బికాస్ మీకు తెలిసిన వాళ్ళే కదా లోపలికి వస్తారు. ఆ రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి అదంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. బట్ డోంట్ గెట్ ఇన్ టు ద సైన్స్ ఆఫ్ ఇట్. డోంట్ గెట్ ఇన్ టు ట్రైంగ్ టు, బికాస్ తెలియని సబ్జెక్ట్ వద్దు అంటున్నా. తెలుసుకోండి, ఆన్ ద వే నేర్పిస్తాం, చాలా నేర్పిస్తాము, డౌటే లేదు. ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేర్చుకుంటారు. అంతేగాని ఇంకా ఇంత సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైం కదా. 2 monthsలో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? సో దిస్ ఈజ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ వీఆర్ ఇన్ ఏ ఓపెన్ మార్కెట్. ఇందాకే చూసారు అవన్నీ. ఐ మీన్ వీ డోంట్ వాంట్ మీరు దీని పేరు మీద ఇది ఇంకా నెక్స్ట్ జరగబోయేది నేను చెప్తాను. నెక్స్ట్ వీళ్ళు ఈ పేరు మీద ఏదో వేరే అల్టీరియర్ మోటివ్తో మనం చేయకూడదు. ఓకే. అండ్ యా, సో మీరు వావ్ యొక్క విషన్ని, మిషన్ని షేర్ చేసుకోండి. నాట్ ద వర్క్ లోడ్ ఆఫ్ ఎ క్లయింట్. ఇదే అసెండ్ యొక్క ఉద్దేశము. వావ్ విజన్, మిషన్ని షేర్ చేసుకోండి 100%. అందులో మీరు భాగం అవ్వండి. కానీ ఒక క్లయింట్ స్టోరీ క్రియేషన్లో వర్క్ లోడ్ని లెట్స్ నాట్ ట్రై టు గెట్ ఇన్ టు దట్. దానికి నేను ఇంకొక టీముని తయారు చేస్తున్నా. మేము దానికి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి, వాళ్ళు 5-6 ఏళ్ళు చదివిన సబ్జెక్ట్లో నుంచి ఇంకొన్ని యాడ్ చేసి వాళ్ళకి టెస్ట్లు పెట్టి, అది ఇంకొక వర్క్, అది బ్యాక్గ్రౌండ్లో అది జరుగుతుంది. ఆ టీం మీకోసం పనిచేస్తుంది. ఓకే. నౌ నంబర్ 3, SKM ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ దిస్ మోడల్ SKM ఫ్రేమ్వర్క్? సింపుల్. లైక్ మీరు ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయ్యారు, జాయిన్ అవుతున్నారు అసెన్లోకి. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అండ్ ఒక మైండ్ సెట్తో వర్క్ చేయాలి. దట్ ఈస్ వాట్ SKM ఈజ్ ఆల్ అబౌట్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ఎనీ ఎగ్జాంపుల్? అందరూ అంటే న్యూ పీపుల్ ఎవరైనా ఉంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వీ షుడ్ బి? రూపం మీరు చెప్పండి, బికాస్ యూ ఆర్ వెరీ న్యూ. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వీ షుడ్ బి? అన్మ్యూట్ చేసుకోండి, నేను అన్మ్యూట్ చేసిన. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. అంటే వాట్ యు మీన్ సార్? అంటే SKM లో ఏ స్కిల్స్ అంటే నేర్చుకున్నారు? మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఒక ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేసుకోగలగచ్చు, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ, లీడర్షిప్ స్కిల్స్. ఓకే, కన్సిస్టెన్సీ ఇస్ ఎ క్వాలిటీ. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ సార్, వాట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సరే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక సేల్స్ మేనేజర్గా జాబ్ వచ్చింది మీకు. ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీలో దాంట్లో మీకు ఒక ల్యాండ్కి సంబంధించి ఒక గోల్ ఇచ్చారు. యూ హ్యావ్ టు ప్రాబబ్లీ సెల్ ప్లాట్స్ అమ్మాలి, అంతే కదా, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. ఇప్పుడు మీరు చేయబోయే మొదటి పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ ఏరియా మీద మీకు నాలెడ్జ్ ఉండాలి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ Okay. ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నో. Okay, you gained the basic information, knowledge. Fine. What's the next step? అవేర్నెస్. నెక్స్ట్ వి షుడ్ ఫైండ్ ద పొటెన్షియల్ కస్టమర్స్. 1 minute. See, very important. అందరూ ఇప్పుడు అమ్మాయి చెప్పేది ఒకసారి నోట్ చేసుకోండి కాల్స్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఐడెంటిఫై హూ పొటెన్షియల్ కస్టమర్స్. పొటెన్షియల్ కస్టమర్స్. రోడ్ మీద ల్యాండ్ ఉంది కొంటారన్నారు. నీ దృష్టిలో హూ ఆర్ పొటెన్షియల్ కస్టమర్స్? Those seriously who are looking into purchase or those to buy మేబీ that. దానికి మీరు కొన్ని అంటే మేబీ ఇన్కమ్ బ్రాకెట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎబిలిటీ ఇవన్నీ చూసుకొని మీరు ఏం చేస్తారు, మొదట వాళ్ళ పేర్లు కొన్ని రాసుకుంటారు, List out. లిస్ట్ అవుట్. ఓకే, స్టెప్ నంబర్ 1,
స్టెప్ నంబర్ 1. ఓకే. నౌ స్టెప్ నంబర్ 2కి వద్దాం. ఇప్పుడు దాంట్లో నా పేరు కూడా ఉందనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? First of all, first I personally go and visit the land, and I would like to know. మీరు చేసేసినారు. అవన్నీ అయిపోయినాయి. తర్వాత Yes. అవన్నీ మీకిప్పుడు ల్యాండ్ మీద చెప్తే ఓనర్ ఆ కంపెనీ కంటే బాగా మాట్లాడగలరు అనుకుందాం. ఓకే. Mm. ఆ నాలెడ్జ్ వచ్చేసింది. దాని తర్వాత స్టెప్సే మాట్లాడుతున్నాను. Yes, sir. ఫస్ట్ కాల్ చేస్తాను సార్ మీకు. సార్ ఆ! వన్స్ అపాన్ ఎ టైమ్ మీకు కాల్ ఆ! చేసి మాట్లాడతాను. సార్ ఐ థింక్ దట్ యు ఆర్ లుకింగ్ టు పర్చేజ్ ఎ ల్యాండ్. సో హ్మ్. ఐ హ్యావ్ అన్ మంచి మంచి ఒక పాష్ ఏరియాలో నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది. సో ఇవన్నీ ఇఫ్ యు ఆర్ ఫ్రీ జస్ట్ వన్స్ వి విల్ గో త్రూ దట్. అండ్ అక్కడ ఒకసారి మీకు ల్యాండ్ చూపిస్తాను. ఒకసారి అక్కడ కావాల్సిన చూపిస్తాను. డీటెయిల్స్ ఎస్, మాట్లాడతామని. అవునా? ఎస్ సార్. సో సెకండ్ కాల్‌లో నువ్వేం చేస్తున్నారంటే, యూ ఆర్ ట్రైయింగ్ టు ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ విత్ ద పొటెన్షియల్ కస్టమర్. ఎగ్జాక్ట్లీ సార్. అవునా? రైట్. అండ్ థర్డ్ వన్స్ నేను యెస్ చెప్పినాక అప్పుడు మీరు నాకు వచ్చి మొత్తం డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఎస్. డీటెయిల్స్ అన్నీ చూపిచ్చినాక మనిద్దరం వెళ్లి ల్యాండ్ చూసినాము. నేను మీ ఆఫీస్‌కొచ్చాను. మీరు ఒక ఛాంబర్‌లో కూర్చోబెట్టి అన్నీ చెప్పారు. ఓకే. చెప్పిన వెంటనే నేను సూట్‌కేస్ తీసి పెట్టేస్తానా? నో సార్. సో నెక్స్ట్ నో. స్టెప్ ఏముంటది? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అప్పుడు మీరేం చేస్తారు? I just keep on following up ఎగ్జాక్ట్‌లీ. whether. వెరీ గుడ్. థాంక్స్ వెరీ మచ్. యూ మేడ్ మై జాబ్ సో సింపుల్. Thank ఇప్పుడు ఈ అమ్మాయి ఏవైతే 4 స్టెప్స్ చెప్పిందో, ఈ 4 స్టెప్స్‌ని బిజినెస్ మంత్ర అంటారు. మీకు నేను మళ్ళీ చెప్తున్నా. యూ కెన్ క్రియేట్ సామ్రాజ్యాస్ ఔట్ ఆఫ్ ఇట్. మేమివి నేర్చుకునింది మొట్టమొదటిసారి నేను ఈ అమ్మాయి చెప్పిన 4 నేను మొట్టమొదటిసారి వినిండేది మీకు బిల్ బ్రిట్ అని చెప్పాను గదా! అవర్ మెంటర్. ఆయన నేర్పించినప్పుడు దీనిలోనే 4 బేసిక్స్ అంటారు. టు బిల్డ్ ఎనీ ఎంటర్‌ప్రైజ్. ప్రపంచంలో ఏరోప్లేన్ అమ్మనన్నా ఇదే. అర్థమైందా? ఫస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్. దీనిలోనే అమ్మాయి చూడండి ఎంత నాలెడ్జ్ అన్నా ఉండి. మీరు ఎంత ఇందాక చెప్పింది నాకు ఆ ల్యాండ్ మీద అవేర్‌నెస్ తెచ్చుకుంటున్నా. ఎంత చేసినా లాస్ట్ పనేంది? పని జరిగితే కదా డబ్బులొచ్చేది. వ్యాపారం జరిగేది. మా విజయ్ చెప్తాడనమాట. వ్యాపారం అనే పదం వాడొద్దండి సార్. మీరు ఇంత పాష్‌గా కనబడుతూ ఆ పదం చాలా మాసుకుందని. సరే వ్యాపారం. నాకు ఆ బ్రహ్మానందం జోక్ చూసినప్పటి నుంచి ఇది వ్యాపారం అని అదే రన్ అయితుంది మైండ్‌లో. సరే యాక్చువల్లీ యూ మైట్ బి అల్ట్రా జీనియస్ బాస్. అల్ట్రా జీనియస్. వాట్ టు డూ విత్ యువర్ ఇంటెలిజెన్స్? ఐ మీన్ అల్టిమేట్‌గా పని జరగాలి గదా! ఆ పనిని డివైడ్ చేసుకుంటే ఈ 4 స్టెప్స్ కిందకొస్తాయి. అందులో మొదటిది పొటెన్షియల్ లిస్ట్ రాసుకోవడం. 2 ఆళ్ళతో మాట్లాడి టైమ్ ఫిక్స్ చేసుకోవడం. షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్. ఎవరి క్యాలెండర్ నిండుతదో ఆళ్ళు త్వరగా గ్రో అయితారు. 3 వాళ్ళతో మీట్ అయ్యి ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయడం. 4 డిస్కస్ చేసినంత మాత్రాన పని జరిగిపోదు. డౌట్స్ క్లారిఫై చేయడము, కొంచెం టచ్‌లో ఉండడం. ఫాలో అప్ అంటారు ఈ 4. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తు. బిజినెస్ అంటే నేను బిగిన్ చేసిన కొత్తలో బిజినెస్ ఒకసారి ఐ హ్యాడ్ టు అటెండ్ వన్ సెమినార్ ఆర్ కాన్ఫరెన్స్ ఇన్ బెంగుళూరు. అక్కడ వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద సీనియర్ అసోసియేట్స్ నా క్యాలెండర్ చూసినాడనమాట. నా క్యాలెండర్ అంటే ఇట్లుండదులెండి. అది చిన్నది. దాంట్లో అపాయింట్మెంట్స్ నోట్ చేసుకునినా నేను. ఎవరెవరిని ఇప్పుడు అమ్మాయి చెప్పిన సేమ్ స్టెప్స్ ఈరోజు విజయకృష్ణ గారితో మాట్లాడాలి. ఈయనకి ఫాలో అప్ చేయాలి. ఈయనకి సెకండ్ స్టెప్ ఇట్లా. ఆయన ఆ క్యాలెండర్ డైరీ చూసి ఏం చెప్పినాడంటే, వేరే వాళ్ళకందరికీ పిలిపించి చూపిస్తున్నాడు. ఈ పిల్లోడు చాలా సక్సెస్‌ఫుల్ అయితాడని. ఎందుకంటే, ఈ పేజ్‌లో స్థలం లేక పక్క పేజీలకి యారోలు పెట్టుకున్నా నేను. అంత షెడ్యూల్ చేసుకున్నా అనమాట. ఈ పేజ్ నుంచి ఇట్లా యారోలు పోయి ఆ పేజ్‌లో ఎందుకంటే, ఐ యూజ్డ్ టు టాక్ టు సో మెనీ పీపుల్. ఎందుకంటే, ఆ అమ్మాయి చెప్పింది నాకు మంత్రం అంతే అది. నేను బావుంది, అంతా బావుంది. కానీ మాట్లాడతా అంటే పనయిపోతది. నౌ ఇప్పుడు, ఇప్పుడు తను చెప్పిందేమంటే పుష్ మార్కెటింగ్ అంటారు. పుష్. 5, 7 సంవత్సరాల ముందు వరకు
వర్క్ అయిన ఒక బిజినెస్ మోడల్ అమ్మాయి చెప్పిండేది. పుష్ మార్కెటింగ్ అంటే ఏమంటే చూడండి, తనే చెప్పింది పుష్ చేయాలా, నన్ను మాట్లాడాలా, తర్వాత నాకు గుర్తు చేయాలా, నాతో వీఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఎరా నౌ. బ్యూటీ ఇది. రైట్ నౌ వీ లివ్ ఇన్ ఎన్ ఎరా వేర్ పుల్ మార్కెటింగ్ అంటారు. రివర్స్ జరగాల మొత్తము. రూపా నాకు చేయకూడదు, నేను రూపాకి కాల్ చేయాలి. అదే అండి రూపా గారు, ఈ మధ్య నేను చూశాను. మీరు దీని గురించి ఒక వీడియో కూడా చేశారు. నేను దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి అని. రూపా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, నేను రూపాకి అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆ ఎరాలో ఉన్నాము. ఇప్పుడు ఈ 4 పనులే మేజర్ స్కిల్స్ అండి. ఈ 4 పనులను ఎవరైతే ఈ 4 పనుల ఈక్వలెంట్ అనమాట, 21st సెంచురీ ఈక్వలెంట్స్ ఏంటి? లిస్ట్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు రూపా చెప్పిన లిస్ట్, దాన్నే 21st సెంచురీలో ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడియన్స్ అంటారు. ఆడియన్స్. వాట్ ఈస్ యువర్ ఆడియన్స్? హౌ మెనీ ఆర్ యూ విజిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనబడుతున్నారా? ఆర్ యూ విజిబుల్? ఆ స్కిల్స్ నేర్పిస్తాం. ఇంక్రీజింగ్ యువర్ విజిబిలిటీ, విజిబిలిటీ స్కిల్స్ అనుకోండి. హౌ టు ఒక పర్సనల్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎ పర్సనల్ బ్రాండ్. ఇంతకుముందు నాకు అంటే ఇది మీరు కూడా అంటే కోర్స్ బిజినెస్ ముందు నుంచి చేసిన వాళ్ళు వినింటారు ఎక్కువ. అంతా బాగుంది సార్, కానీ నాకు ఎక్కువ మంది తెలియదండి, నాకు పెద్ద పరిచయాలు లేవు. ఇది మనం చాలా ఎక్కువ చెప్పే మాటలు. రైట్ నౌ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్. యూ కెన్ బిల్డ్ కనెక్షన్ విత్ ద హోల్ వరల్డ్. టూల్స్, మెథడ్స్ అన్నీ ఉన్నాయి. కావాల్సిందంతా ఏమంటే లోపల నుంచి ఒక ఇంటెన్షన్. నేను బిల్డ్ చేయాలని మీకు ఒక ఇంటెన్షన్. ఓకే, సో అందుకే ఇందాక చెప్పాను నేను ఫస్ట్లో, అసెండ్ అనేది ఒక షార్ట్ కట్ కాదు. అసెండ్లో కూడా పని ఉంటుంది. ఏదో లేదో చెప్తారు 3,000 రూపాయలకి కుమ్మి పడేది ఏదో అంత ఆటోమేటిక్ కాదు. యూ హ్యావ్ టు డూ ద వర్క్. అందులో ఇంతకు ముందుతో ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ఎందుకు సులభం అయిపోయిందంటే ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. యూ బికమ్ విజిబుల్, దే విల్ సీ రూపా. రూపా ఇస్ నాట్ విజిబుల్, దే విల్ సీ సమ్ అదర్ థింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం తెలుసా ఈ ఎకానమీని ఏమంటారో మీకు ఐడియా ఉందా? ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఉండే ఏజ్ని ఏమంటారో ఐడియా ఉందా? అటెన్షన్ ఎకానమీ, అటెన్షన్ ఏజ్ అంటే ఇది. అంటే ఆర్ యూ గ్రాబింగ్ అటెన్షన్ ఆర్ నాట్? ఆర్ వి గ్రాబింగ్ అటెన్షన్? చాలా చిన్న చిన్న విషయాలు, ఈ స్కిల్స్ని మనం నేర్చుకుంటాం. అందులో సోషల్ మీడియా స్కిల్స్ ఉండొచ్చు, ప్రెజెంటబిలిటీ స్కిల్స్ ఉండొచ్చు, అండ్ communication, definitely no questions in it, and storytelling, one of the biggest skills in 21st century. మీరు ఎంత క్యూట్గా బాగా కథ చెప్పగలరు? నేర్చుకుందాం. అనగనగా నుంచి అలా జరిగింది వరకు ఒకప్పుడు తెలుసుకున్నారేమో నాకు తెలీదు. అవి నేర్చుకోవాలి ఇప్పుడు. అది నేర్చుకుంటే సామ్రాజ్యాలు సృష్టించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మనం పిల్లలకు చెప్తాము, వి వాంట్ స్టోరీ టెలర్స్. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, వై డిడ్ ఐ క్రియేట్ సచ్ ఎ బిగ్ బిజినెస్ అండ్ సచ్ ఎ బిగ్ మనీ? బికాజ్ ఐఎమ్ ఎ గుడ్ స్టోరీ టెలర్. చాలా మంది నా సీడీస్ విన్న వాళ్ళు చెప్తారనమాట, సార్ రాజమౌళికి మీరు సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అదే టైప్లో తీసుకొస్తారు సార్ ఒక నా సెమినార్స్ వినండి. నేను వాళ్ళకి అదే చెప్తాను. నేను యాక్చువల్గా మూవీ డైరెక్షన్లోకి వెళ్దాం అనుకున్నాను, మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాను, 2-3 కథలు రాశాను, డైరెక్టర్స్తో మీట్ అయినాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఇన్. బట్ ఆ థాట్స్ మొత్తము ఐ షిఫ్టెడ్ ఇన్ టు ద బిజినెస్. సో స్టోరీ టెల్లింగ్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్కిల్. సో చిన్నవండి ఇదంతా. 30 సెకండ్స్, మీ 30 సెకండ్స్ టైంలో
ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు, 1 minute ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఎవ్రీ వీక్ ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ తను చెప్పినట్టు లీడర్షిప్ కావచ్చు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కావచ్చు, చిన్న చిన్న అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్. సో చాలా స్కిల్స్ ఇటువంటివి మనం అనే వీక్లీ బేసిస్ నేర్చుకుంటాం. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఒక్కసారి మీకు మనం అట్లా కనెక్ట్ అయ్యి నేర్చుకునే పని అయితే నేను ఇందాకే చెప్పాను, ఇటువంటి సెషన్స్ చాలా చేస్తున్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అసెంట్. అండ్ నెంబర్ 2, నాలెడ్జ్. ఇందాక రూప మొట్టమొదటి నుంచి చెప్తాంటే అదే, నేను ఫస్ట్ నాలెడ్జ్ తెచ్చుకుంటా, నేను ఫస్ట్ ల్యాండ్ గురించి అవగాహన తెచ్చుకుంటా. ఆ ల్యాండ్ ఎందుకంటే ఇట్స్ 100% ట్రూ. నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానో దాని గురించి కాస్త కూస్త తెలుసుకుంటూ ఉన్నాను అనుకోండి, కాన్ఫిడెంట్గా మాట్లాడతాను కదా. సో ఎవ్రీ వీక్ విల్ లెర్న్ సమ్ స్టఫ్ ఆన్ యువర్ సబ్జెక్ట్, విచ్ ఈస్ న్యూట్రిషన్, డైట్, డిసీజెస్, హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, లాంజివిటీ సైన్స్, రీసెర్చ్ ఏం జరుగుతోంది, దానికి మీ కనెక్షన్స్ ఏంటి. దీనికి పెద్ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. బట్ మీరు ఏదైనా ఒకటి మాట్లాడుతున్నప్పుడు గుడ్ న్యూస్ ఏంటి, యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్లో ఆల్రెడీ చాలామంది ఈ వర్క్ చేస్తున్న సర్టిఫైడ్ పీపుల్ ఉన్నారు. సో మీ రిస్క్ ఏం లేదు ఇక్కడ. యూ షుడ్ టెల్ ద వరల్డ్ దట్ మ్యాన్, ఐఎమ్ అసోసియేట్ విత్ దిస్ కంపెనీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ టుగెదర్ వర్కింగ్ ఫర్ హ్యూమన్ లాంజివిటీ అని చెప్పేటప్పుడు కొన్ని మెథడ్స్ నేర్చుకుంటాం. ఎవ్రీ వీక్ ఈ నాలెడ్జ్, వీక్ ఆఫ్టర్ వీక్ జస్ట్ నాలెడ్జ్ అది ఓకే నరేన్, నాలెడ్జ్ హ్యూమన్ సంబంధించిన లాంజవిటీ సైన్స్ వీటిలో నేర్చుకుంటే సరిపోతుందా? ఆన్సర్ ఈజ్ నో. వీ హ్యావ్ టు లెర్న్ సబ్జెక్ట్ ఆన్ ఫైనాన్సెస్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ క్రియేషన్. ఇందాక నేను చెప్పిన ప్యాసివ్ ఇన్కమ్, ఇదంతా కూడా సబ్జెక్ట్లోకే కదా వచ్చేది. అది స్కిల్ కాదు కదా, నాలెడ్జ్ కదా అది. ఎందుకంటే అల్టిమేట్గా మీరు బిజినెస్ బిల్డ్ చేసేందుకు, ఒక ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేసేందుకు కదా. కాబట్టి ఆ బిజినెస్ బిల్డింగ్కి సంబంధించిన నాలెడ్జ్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా అంటేవి మీరు గమనిస్తే ఒక రోజులో, ఒక వారంలో జరిగే విషయాలు కాదు. వీ హ్యావ్ టు కీప్ టచింగ్ అండ్ వీక్లీ బేసిస్. అండ్ ఫైనల్గా ఎం స్టాండ్స్ ఫర్ మైండ్ సెట్. బికాస్ సి, మైండ్ సెట్ ఎందుకు ఇంపార్టెంట్? రత్న మ్యామ్ మీరు చెప్పండి. మీరు చెప్పండి ఎందుకు మైండ్ సెట్? ఫస్ట్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం చేద్దాము అని. బట్ కొద్ది రోజులు పోయేసరికి ఇదే కదా, అలా అలా అనిపిస్తుంది. ఎందుకు మీరు చెప్పింది 10,000% ట్రూ. ఎందుకు మాకు 20 ఏళ్ళ గడిచిపోయినా కూడా మాకు ఎందుకు పోవడం లేదే? ఏదో సమస్య ఉందేమో మాలో. అబ్జెక్షన్ ని హ్యాండిల్ చేయలేక. సో అబ్జెక్షన్ హ్యాండిల్ చేయలేక, వెరీ గుడ్. సో ఓకే, మరి అబ్జెక్షన్ హ్యాండిల్ చేయ మైండ్ సెట్ రావాలంటే ఎట్లా? ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పినారు, 2-3 రోజులకో, 2-3 నెలలకో, 6 నెలలకో నీరు గారి నిరుత్సాహ నీ 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 పదాలన్నీ వచ్చేస్తాయి మనలో. కరెక్టే. ఎందుకు అంటే ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పుడు దుడుకుకి మనము భయభ్రాంతులు, ద్వంద్వ సమాసానికి గురయ్యి డౌన్ అయిపోతాం. కాబట్టి ఏం సొల్యూషన్ దీనికి మరి? మనల్ని మనం ఎప్పుడు పాజిటివ్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా, రిజల్ట్ తో పని లేకుండా మనం చేయాల్సినది మనం చేయడం. పదండి ముందుకు, పదండి పోదామని. మీరు చెప్పింది బాగుంది. అది జరిగితే అసలు ఇదంతా అవసరమే లేదు. బట్ అది జరగడం లేదు కదా. చూడండి ఇప్పుడు అసలు సమస్య మళ్ళా ముందుకు వస్తుంది. సరే, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, వై మైండ్ సెట్, వై ఎస్కేఎంలో ఎం ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఏదైనా మనల్ని నిలబెడుతుంది గేమ్లో అంటే ఎంఏ. రిజల్ట్ ఒక రోజు రాకపోవచ్చు, 6 నెలలు రాకపోవచ్చు.
మీరు చెప్పిన అప్స్ డౌన్స్ ఉండొచ్చు, బట్ నిలబడుతుందంటే ఏం? వాట్ ఈస్ మైండ్ సెట్? సింపుల్. మైండ్ సెట్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఓన్లీ వన్ థింగ్. వాట్ ఈస్ డ్రైవింగ్ యూ? అసలు అసెండ్ ఎందుకు? అసలు ఇది ఎందుకు చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ డ్రైవింగ్ యూ? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? బట్ అన్ఫార్చునేట్లీ మనం చేసే ఈ కష్టము, నేను చెప్పేది ఈ విషయమే కాదండి. యూజువల్గా మనం చేసే కష్టము, డిసిప్లిన్, పడతలేసి ఇచ్చేయాలా చేయాలా అనుకోవడము, వీటన్నిటి వెనుక ఒక ఫ్యూయల్ ఉంటుంది. ఫ్యూయల్ ఇందాక మ్యామ్ చెప్పింది అదే, ఆ ఫ్యూయల్ ఆరిపోతుంది అనేసి. ఆ ఫ్యూయల్ యూజువల్, ఆ ఫ్యూయల్ ఏముంటుంది అంటే, అందరికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫియర్ డ్రివెన్. వాట్ ఈస్ డ్రైవింగ్ యూ అంటే, మన మన మనం మన బండిని ఏం నడిపిస్తుంది అంటే భయం. యూజువల్లీ భయం ఈజ్ కాల్డ్ డర్టీ ఫ్యూయల్ అంటారనమాట. రెండు ఫ్యూయల్స్ ఉంటాయి, ఒకటి క్లీన్ ఫ్యూయల్, ఒక డర్టీ ఫ్యూయల్. డర్టీ ఫ్యూయల్ బండ్లు ఇటువంటి విషయాలు ఎక్కువ దూరం నడవలేవు. ఏంటి డర్టీ ఫ్యూయల్ అంటే, దిస్ ఈజ్ వేర్ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డర్టీ ఫ్యూయల్, ద కాన్సెప్ట్ ఆఫ్ డర్టీ ఫ్యూయల్ ఏంటంటే, నాకు ఈ ఎక్స్ అనేది రాకపోతే, ఎక్స్ అనేది నేను మొదలు పెడుతున్నా వ్యాపారం. ఎందుకు? నాకు ఎక్స్ అనేది అచీవ్ చేయాలా. ఎందుకు ఎక్స్ అచీవ్ చేయాలంటే, ఎక్స్ అనేది నేను అచీవ్ చేయకపోతే వై అనేది నాకు దక్కదు. ఆ ఎక్స్ అనేది ఏంటి? డబ్బులు, సక్సెస్, రికగ్నిషన్, స్టేటస్, ఇవన్నీ అనమాట. అది అది అచీవ్ చేసినాక వై అనేది నాకు వస్తుంది. వై అంటే ఏంటంటే జాయ్, హ్యాపీనెస్, పీస్, లవ్, రెస్పెక్ట్, ఒక బిలాంగింగ్నెస్. నేను కూడా ఈ మైండ్ సెట్లో మనం గేమ్ ఆడతాం. అంటే నాకు అవి వస్తే ఇవి వస్తాయి నాకు. మరి నేను చెప్పాను కదా, నేను 25 years నుంచి హౌ ఐ వాస్ ఏబుల్ టు డూ దిస్ అనేసి, ఆడుతూ పాడుతూ. ఎందుకంటే మీకు నేను చెప్పాను, థ్యాంక్ఫుల్లీ చాలా బుక్స్ చిన్నప్పటి నుంచి చదవడము. మీరు జాయ్ఫుల్గా ఉండేందుకు, మీకు గౌరవం లభించేందుకు, మీ లోపల నుంచి ఒక ఆత్మానందం వచ్చేందుకు, నేను ఇది అనుకునేందుకు మనకి ఏది అవసరం లేదు. నీకు am I making sense? You don't need to prove. The problem is people get into the business to prove. నేను ఎలా అయినా ఇది సాధించాలి, ఎందుకంటే అది సాధిస్తే నాకు ఇవన్నీ వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నీ దగ్గర ఆల్రెడీ ఉండే ఆనందంతో వ్యాపారం చేస్తే దుమ్ము లేసిపోతుంది. మనం ప్రాబ్లం ఏం చేస్తామంటే, భయంలో నుంచి, లోటులో నుంచి, లేనితనంలో నుంచి ఎలా అయినా చేసి నో. ఇప్పుడు సరే నరేన్, నువ్వు చెప్పింది బాగుంది. ఇప్పుడు మేము ఇట్లా స్విచ్ ఏదేమైనా బటనా ఇట్లా నేను నొక్కి ఈరోజు రాత్రి మీరు స్విచ్ చేస్తేనే అన్నీ మారిపోయి ఈ రోజు నుంచి ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దట్. దట్ ఈజ్ వేర్ వీ నీడ్ టు కనెక్ట్ అండ్ టాక్ అబౌట్ మైండ్ సెట్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ యు ఆర్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఇక్కడ ఏదో ఆ హోల్సమ్, ఆ సూప్ నాకు కావాల్సింది ఏమంటే, ఐ వాంట్ ఏ సూపర్బ్, హోల్, హ్యాపీ, జాయ్ఫుల్ రూపా టు వర్క్ ద ప్రాజెక్ట్. అవును, అలా ఉన్నప్పుడు ఎందుకు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి మనము? బికాజ్ ఐ లవ్ ఇట్. ఐ మేకింగ్ సెన్స్? నాకు ఇది చేయడం చాలా ఇష్టము. దిస్ ఈజ్ మై వాట్ ఇస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా, దిస్ ఈజ్ మై విజన్ అండ్ మిషన్ అండ్ మై పర్పస్. దిస్ ఈజ్ నాట్ వర్క్. నాకు ఇది నా పని కాదు. ఇది ఐ ఎంజాయ్ దిస్. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు యూ బికమ్ అన్స్టాపబుల్. ఆ మైండ్ సెట్ వచ్చేందుకు ఇట్ కెనాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. నేను మీకు ఎన్నిసార్లు బుక్స్ కోట్ చేస్తా అంటాను, అవన్నీ మనం నేర్చుకుంటాం. సో మైండ్ సెట్ ఇట్ మేక్స్ ఆర్ బ్రేక్స్ అ గేమ్. లేదంటే రత్న గారు చెప్పింది 10,000% ట్రూ. సో మెనీ పీపుల్ ప్లే ఎ టెంపరరీ గేమ్. ఓకే, వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్.
First of all, we are in a big mission, sharing a big mission, transforming so many people's health and achieving financial freedom. And ఇందులో నేను మేనిఫెస్టేషన్ ఇవన్నీ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాము. సో వెన్ వీఆర్ టాకింగ్ ఆల్ దిస్, ఎస్, యూ కెన్ వర్క్ ద ప్రాజెక్ట్ విత్ హ్యాపీనెస్ అండ్ పీస్. ఓకే, సో ఈ SKM ఫ్రేమ్వర్క్ every week will connect on Wednesdays and 8 o'clock, because కొంచెం recommendation that cities లో ఎస్పెషల్లీ వాళ్ళు జాబ్స్లోంచి ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి 7:30 అయిపోతుంది అన్నారు. సో 8 నుంచి 9:15, 9:20 వరకు మ్యాక్సిమం వెన్స్డేస్ మాత్రమే. అండ్ ఆ నేర్చుకునింది ఆ తర్వాత వీక్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ అటెంప్ట్ చేస్తూ కనెక్ట్ అవుతూ మళ్ళీ వచ్చి దిస్ ఈస్ హౌ యూ గోయింగ్ టు గ్రో. ఓకే, నౌ దిస్ ఈస్ అబౌట్ SKM ఫ్రేమ్వర్క్. నౌ కమింగ్ టు ద ఇన్సెంటివ్ స్ట్రక్చర్, ఫైనాన్సెస్. హౌ ఆర్ వీ గోయింగ్ టు గెట్, మీరు చేయాల్సిన వర్క్ గురించి నేను సెషన్లో ఐ మీన్ టు సే మెయిన్ మీట్లో చెప్పాను. బట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది దట్ you will be provided one unique link. Once you receive the unique link, how to use it as you అంటే మీరు మీ ఆడియన్స్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో మీకు ఎంక్వైరీస్ వస్తాయి. ఎంక్వైరీస్ వచ్చినప్పుడు నుంచి హౌ టు రెస్పాండ్, ఇదంతా కూడా స్కిల్స్ వీటన్నిటిలో నేర్పించబడే సబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి ప్రమోటింగ్ స్కిల్స్, ఎడిఫికేషన్ స్కిల్స్. ఉదాహరణకి మీ ఆడియన్స్ బిల్డ్ చేసేందుకు ఇప్పుడు రూపాకి ఆడియన్స్ బిల్డ్ అవ్వాలి. రూపాకి ఆడియన్స్ బిల్డ్ అయ్యింది, ఇందాక లిస్ట్ రాసుకున్నారు రూప, ఇప్పుడు లిస్ట్ రాయదు, ఆడియన్స్ బిల్డ్ అయిపోతారనమాట. అంటే రూపా ఇప్పుడు మీ మొబైల్ ఎంతమంది ఉన్నారండి కాంటాక్ట్స్ రఫ్గా? ఒక 250-300 ఇన్ బిట్వీన్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఆ 250-300 ఏదైతే ఉందో దట్ ఈవెన్చువలీ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ బికాస్ పీపుల్ విల్ స్టార్ట్ ఎంక్వైరింగ్ అనమాట. ఆ మెథడ్ మా దగ్గర అట్లా హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్లో వచ్చి థౌజండ్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ ఆడియన్స్. ఎలా బిల్డ్ అవుతారు? చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు June 12 టెంటేటివ్లీ, ఓకే, మీకు కన్ఫర్మేషన్ ఒక 2-3 డేస్లో వస్తుంది. ఐ విల్ బి డూయింగ్ ఎ సెమినార్ ఆన్ వాట్ ఆర్ the blood tests that every person has to do to check if your heart is healthy. హార్ట్ రిలేటెడ్ ఒక సెమినార్ అనుకోండి, June 12 నేను చేస్తున్నాను. దానికి రిలేటెడ్ ఫ్లయర్స్, కంటెంట్, నాలెడ్జే మీకు క్లాసెస్లో చెప్తాము. ఎప్పుడైతే రూపా దాన్ని ప్రమోట్ చేసేది నేర్చుకున్నారో, దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన ఫ్లయర్స్ తన స్టేటస్లో పెడుతున్నారో, రూపా ఫ్రెండ్స్ మైట్ ఎంక్వైర్, రూపా నేను కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నా ఈ సెమినార్ని, ఏంటి? ఆ విధంగానే మా కంటెంట్ ఉంటుంది. ఇంకా మిగతాదంతా రూపా ఎలా పెడుతున్నారు, ఒకటి జస్ట్ లైక్ దట్ ఏదో పోస్ట్ పెట్టేస్తున్నారా, లేదా రూపా కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారా, దెన్ రూపా విల్ గెట్ మోర్ ఎంక్వైరీస్. ఆ ఎంక్వైరీస్ తర్వాత సెమినార్ తర్వాత వచ్చే ఎంక్వైరీస్ అవన్నిట్లో నుంచి కొంచెం మీకు బిజినెస్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా? అండ్ దిస్ ఓన్లీ వన్ సెమినార్, బట్ ఇటువంటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. వెబినార్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, పాడ్కాస్ట్ జరుగుతూ ఉంటాయి. అండ్ మీ ఆడియన్స్ బిల్డ్ అవుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఆడియన్సే మీ బిజినెస్ కాదు, ఆడియన్స్లో నుంచి బిజినెస్ వస్తారు. 21st సెంచురీ అంతే కదా. మీరు ఇంతకుముందు లిస్ట్ రాసుకున్న వాళ్ళందరూ ప్లాట్స్ తీసుకోరు కదా. సేమ్ ఈజ్ ద కేస్ హియర్. ఇప్పుడు మనం లిస్ట్ రాయము, యుల్ బిల్డ్ ఆడియన్స్. ఆడియన్స్ బిల్డింగ్కి వి విల్ హెల్ప్ యూ. ఓకే, నౌ ఒక్కసారి మీకు ఆ ఆడియన్స్లో నుంచి ఇంట్రెస్టెడ్ పీపుల్ కనెక్ట్ అయినాక వాళ్ళని డీల్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏ లింక్ అయితే మీకు ఇవ్వబడుతుందో ఆ లింక్లో నుంచి మాకు కనెక్ట్ అవుతారు. అండ్ వన్స్ దే కన్వర్ట్ ఇన్ టు ద బిజినెస్, రూపా ఇన్కమ్ ఎలా ఉంటుంది దట్ ఐ విల్ షో రైట్ నౌ.
అండ్ ఇక్కడ నేనేం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే యూజువల్లీ 3 ప్యాకేజెస్ ఉంటాయండి. రఫ్గా చెప్తున్నా. ఒకటి వచ్చేసి 3-month ప్యాకేజ్, అనదర్ ఈజ్ 6 month, అనదర్ ఈజ్ యాన్యువల్. అండ్ 3-month ప్యాకేజ్ క్లయింట్స్కి నేను చెప్పేది. 3-month ప్యాకేజ్ మేమిచ్చే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి ఒక్కొక్క క్లయింట్కి చాలా సూపర్విజన్ రిక్వైర్డ్ ఉంటుంది. అదంతా డైటీషియన్స్ వీళ్ళు కేర్ తీసుకుంటారు. సో అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి 15,000 ఇంక్లూడింగ్ ఆల్ ద ట్యాక్సెస్. అండ్ 6-month క్లయింట్కి మేబీ ఇట్ విల్ బి 25 ఆర్ అండ్ 1 year ప్యాకేజ్కి ఇట్ విల్ బి సమ్ 30-35 అనుకుందాం. ఆ క్లయింట్ ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో నుంచి ఒక పర్సెంటేజ్ విల్ గెట్ ఇన్ టు రూపాస్ అకౌంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్. ఇక్కడ ఇంకా క్లయింట్తో ఎంక్వైరీ చేయడము, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ని చూడడము, కన్సల్టేషన్స్ చేయడము, తర్వాత క్లయింట్ని ఆన్ బోర్డ్ చేయడము, ఇదంతా బ్యాక్ ఎండ్ వర్క్ విచ్ వావ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. బట్ ద క్లయింట్ బిలాంగ్స్ టు రూపాస్ కమ్యూనిటీ. Okay, now how much Rupa is going to make, assuming all the clients are taking a 6-month package, average తీసుకొని నేను చెప్తున్నాను. సో యూజువలీ నేను రఫ్ ఫిగర్స్ అండి, అంటే గ్రాస్లో నుంచి ఇది ఫస్ట్ అట్లీస్ట్ ఒక 5 లాగిన్స్ ఎ మంత్, 5 పీపుల్కి రూపా ద్వారా కమ్యూనిటీలోకి వచ్చేందుకు, ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ క్రియేట్ అయ్యేందుకు హెల్ప్ జరిగిందంటే ఎవ్రీ క్లయింట్ నుంచి 3,250, అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి 16,250 ప్లస్ వారియర్ బోనస్. మీకు 1 client ఉన్నా కూడా ఇన్కమ్ వస్తుంది 3,250, 2 clients ఉన్నా కూడా ఇన్కమ్ వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. మాకు 5 clients ఉంటేనే ఇన్కమ్? నో. ఈవెన్ 1 client ఉన్నా యూ మేక్ దట్ మనీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 5 అయితే అడ్వాంటేజ్ ఏమంటే యూ మేక్ that additional bonus, warrior bonus, approximately 17,062. And next 10 clients unte, they are called as night, and night bonus will be 10%, which will be 3,250, and total income will be 35,750. And Spartan 15 clients a month, total income Spartan bonus will be, a bonus itself 7,312 untadi, and total income will be 56,062. And Crusader 20 clients a month aithe 65,000, and bonus will be 13,000, approximately 78,000 per month. And Icon ante 30 logins a month, 1,26,750. And oka 6-month span lo, consecutive 6-month span lo, ante June lo begin ayi November lopala 50 హోల్ కమ్యూనిటీ, మీకు టోటల్ కమ్యూనిటీ రూపాకి 50 clients వచ్చిందంటే యూఆర్ కాల్డ్ ఎ టైటన్. అండ్ ఈసారి ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ అన్ ఎక్స్పెన్స్ పెయిడ్ ట్రిప్ టు ఓన్లీ దిస్ వావ్ ప్రన్యూర్స్ లీడర్షిప్ సెమినార్, WLS, ఇన్ January to Vietnam. ఓకే, నౌ ఇదంతా కూడా అస్యూమింగ్ దట్ 6-month package. So numbers will vary totally depending on if it is 3 months or sometimes 1 year కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు వావ్లో ఎక్కువ జరిగేది 6-month packages, అండ్ మెనీ పీపుల్ ఆర్ ఈవెన్ డూయింగ్ 1 year. సో ఇది నేను ఇప్పుడు మాట్లాడింది 1 kind of incentive. అండ్ నేను చెప్పిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆ పాత్ అంతా కూడా సెకండ్ ఇన్సెంటివ్, సెకండ్ మోడల్, విచ్ ఈజ్ ఎవరైతే అట్లీస్ట్ 10 కమ్యూనిటీని బిల్డ్ చేసి ఉంటారో, అట్లీస్ట్ 10ని, ఇందాక మ్యామ్ చెప్పారు కదా రత్న గారు, ఏమో సార్ వస్తారు అప్పుడప్పుడు వెళ్ళిపోతారని, అట్లా కాకుండా కనీసం కొంచెం టైం ఉన్న వాళ్ళు ఓపికగా నిలదొక్కుని ఉంటే దే విల్ యాక్సెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అసెంట్ వ్యాన్గార్డ్, అంటే Ascend leadership sessions, where we talk about the next level of business building. మీకు ఈ ఫస్ట్ వెన్స్డే జరిగే క్లాసెస్లో ఈ SKM ఫ్రేమ్వర్క్ మాత్రమే ఉంటుంది. మీ ఆర్గనైజేషన్ బిల్డింగ్ మొత్తము అక్కడ మాట్లాడము. ఇది మొత్తము కూడా ఇందాక మన
రూపా చెప్పిన బేసిక్ స్కిల్స్, ఆ మైండ్ సెట్ రిక్వైర్డ్ అండ్ నాలెడ్జ్, నెక్స్ట్ జరగబోయే వెబినార్ ఏంటి, హార్ట్ హెల్త్ ఏంటి, వీటికి రిలేటెడ్ ఉంటుంది. బట్ లెర్నింగ్ అబౌట్, ఇందాక నేను చెప్పాను, డీప్ సబ్జెక్ట్స్, బిల్డింగ్ యువర్ బిజినెసెస్, సెకండ్ ఇన్కమ్, అండ్ మీ ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్, ఓకే, గెటింగ్ 4-5 క్లయింట్స్. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ ఎ బిజినెస్. నేను చెప్పిన ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఏంటి, ఆ రోడ్ మ్యాప్ ఏంటి, ఇదంతా కూడా we will be discussing only with those people who have achieved at least 10 clients. అది 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ మీ కమ్యూనిటీ సైజ్ 10 ఉండింటే యు ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ దోస్ సెషన్స్ విచ్ హ్యాపెన్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ థింకింగ్ అబౌట్ once a week. ఓకే, అండ్ అక్కడ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆ సెషన్లోనే వీ విల్ హ్యావ్ ఎ బుక్ క్లబ్, ఇంటలెక్చువల్ క్లబ్. బికాస్ 10,000% ఐ కెన్ గ్యారంటీ, అంటే మా సక్సెస్ మొత్తంలో బుక్స్కి ఉన్నంత రోల్ ఇంకా దేనికి మేము ఇవ్వలేము. బుక్స్ బుక్స్ బుక్స్. సో ఐ వాంట్ టు డిస్కస్ లాట్ అబౌట్ బుక్స్, బట్ నాట్ విత్ ఎవ్రీబడి. ఊరిని అంతా వినేసి అట్లా నో. వీ వాంట్ ఎన్షూర్ దట్ యు ఆర్ అట్లీస్ట్, మీరు మీ ఎఫర్ట్ పెట్టండి కొంచెం, అక్కడికి మనీ వస్తుంది కదా. బట్ నెక్స్ట్ లెవెల్లో come back. I mean, let's all get together. Let's all work on some building some deep bonds, deep connections through the community. You get it? So that is about the incentive structure. Okay, and అంటే మీకు ఇంతసేపు చెప్పిన ఇన్కమ్లో వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఇన్కమే. ఐ డి నాట్ ఇంక్లూడ్ మీ కమ్యూనిటీలో న్యూట్రిషన్, సప్లిమెంటేషన్, వాటికి రిలేటెడ్ ఇన్కమ్ నేను మాట్లాడలేదు. ఆ ఇన్కమ్ కాకుండా ఓన్లీ అసెండ్ ఇన్కమ్ మాత్రమే ఇంతసేపు మనం మాట్లాడేది. దట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్కమ్. నౌ డూస్ అండ్ డోంట్స్, ద లాస్ట్ పార్ట్. యా, ద డూస్ అండ్ డోంట్స్. You can consider this as zero tolerance. అంటే ఏమంటే we don't, we want you to protect the sanctity of the brand. సో చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో విల్ హ్యావ్ పీపుల్ హూ విల్ బి అబ్జర్వింగ్ యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇక్కడ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, జయంతి శ్రీనివాస్ గారు. ఆయన స్టేటస్ పెట్టుకున్నారు అనుకోండి. ఆ స్టేటస్లో వావ్ అప్రూవ్డ్ కాకుండా ఒక స్టేటస్ పెట్టుకున్నారు. లైక్ ఎలా అంటే, మీకు డయాబెటీస్ ఉందా, చిటికలో మాయం చేస్తాం, రండి, ఆలోచించిన ఆశాభంగం అనేసి. అది మేము అప్రూవ్ చేయలేదు, వావ్ నుంచి రాలేదు. అట్లాంటిదంతా వీ డోంట్ ఆథరైజ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఫ్రమ్ వావ్. మీరు రేపు స్టేటస్ ఏం పెట్టుకోవాలి, మీ ఫ్లయర్లు ఎట్లుండాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వావ్. ఆర్ మీరు ఓన్గా చేస్తున్నప్పుడు ఫెంటాస్టిక్, బట్ ఒక్కసారి చెక్ చేసుకోవడం. బికాస్ వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ ఎ బ్రాండ్, there are so many things that are involved. Okay, ఇది ఒకటి, జీరో టాలరెన్స్. We don't want, we'll clearly be removing those people out. And number 2, we don't want any money mess-ups. అంటే మీరు క్లయింట్తో మీరు ఏదైనా మనీ డీల్ చేయడము, we don't want that to happen. ఓకే, క్లయింట్తో మీ రిలేషన్షిప్ కేవలం అదంతా కూడా ట్రైన్ చేస్తాము. యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్, మీరు మీల్ని ఇట్లా చేయండి, ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు. వాటన్నిటి ప్రోటోకాల్స్ మీద కూడా మీకు అసోసియేట్స్కి ట్రైనింగ్ ఉంటుంది. మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మీల్ ప్లాన్ ఇచ్చాను. మేబీ ఇక్కడ మేఘనా మ్యామ్ ఉన్నారు. మేఘనా మ్యామ్ క్లయింట్తో మళ్ళీ ఇది ఇచ్చారా నీకు, ఇది ఎందుకు ఇచ్చినారని ఓకే, ఆ క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి పడేసి. సో అసలు ఆ గెర్రని దాటకూడదు. అండ్ సో దెర్ ఆర్ థింగ్స్ లైక్ దిస్ విచ్ యూ షుడ్ నాట్ బైపాస్. మీ రోల్స్ ఏంటి, యూ ఆర్ హియర్ టు బిల్డ్ అన్ ఎంటర్ప్రైజ్. సో లెట్స్ బిల్డ్ ద ఎంటర్ప్రైజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. డోంట్ గెట్ ఇన్ టు ద క్లయింట్ స్టోరీస్ అండ్ మనీ మెసేజ్ చేయకూడదు. అండ్ మేము చెప్పని క్లెయిమ్స్ ఏది మీరు పోస్ట్ చేయడము,
ఇవన్నీ ఉండకూడదు. ఆ డాక్యుమెంట్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను ఇన్ ద గ్రూప్. ద జీరో టాలరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ యా, సో వేర్ డస్ ఇట్ బేసికలీ బిగిన్? ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. అండ్ మా అందరికీ జరిగింది కూడా ఏమంటే, ఈ గేమ్ ఎక్కడ బిగిన్ అవుతుందంటే మీ స్టోరీ దగ్గర నుంచి. మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్, మీ స్టోరీ దగ్గర నుంచి మీరు యూ షుడ్ బికమ్ ద ప్రోడక్ట్, యూ షుడ్ బికమ్ ద అంబాసిడర్ ఆఫ్ వావ్. మీకు ఎవరికైనా ఇక్కడ వరకు ఇంతవరకు స్టోరీ లేకపోయింటే మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ ఫస్ట్ యూ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్స్ డన్. నేను వాళ్ళకి చేయాలి వీళ్ళకి చేయాలి కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెస్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి గేమ్ బిగిన్ కాగలిగితే మీ స్టోరీ, మీ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, అసలు మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, మీ కన్సల్టేషన్, సో దట్ రేపు పొద్దున యూ విల్ అండర్స్టాండ్, ఓ ఇట్లా ఉండబోతుందా మా క్లయింట్స్కి కూడా, ఇంత బాగుంటుందా సర్వీస్, ఈ విధంగా డీల్ చేస్తారు డైటీషియన్స్. ఇవన్నీ మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాగలిగితే దెన్ యూ విల్ 100% హ్యాపీలీ, హోల్ హార్టెడ్లీ, కాన్ఫిడెంట్లీ టాక్ అబౌట్ ద కమ్యూనిటీ. దిస్ ఈజ్ మై బెస్ట్ అడ్వైస్. దాన్ని మేము ఏమంటామంటే స్టోరీ అంటాము, సీమోస్ క్రియేట్. మా అందరికీ మా స్టోరీస్ ఉన్నాయి, హౌ వి వర్క్డ్ ఆన్ అవర్ సెల్స్. సో మీ స్టోరీనే ఈ బిజినెస్లో మీరు పెట్టబోయే అతి పెద్ద పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు క్రియేట్. ఒకవేళ మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటే ఫెంటాస్టిక్. అర్థం చేసుకునే కన్నా ఒక 1 వీక్ 10 డేస్ ప్లాన్ ఫాలో అవుతాం అట్లా చేయండి. లేదు ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్ బికాస్ ఐ గాట్ అనదర్ మీటింగ్. సో బిఫోర్ వీ క్లోజ్, యూ గాట్ ఎనీ క్వశ్చన్స్? బికాస్ వీల్ బీ గోయింగ్ ఆల్ అవుట్ ఫ్రమ్ టుమారో. ఆల్రెడీ నాకు, యా సార్ శ్రీనివాస్ గారు, 1 సెకండ్. యా సార్ శ్రీనివాస్, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. సార్ యా చెప్పండి సార్. ఆడిబుల్ అనేది కరెక్ట్గా వినబడింది. Incentives. ఎస్ సార్. Yeah, you explained some incentive bonus. ఎస్ సార్. Will you post them in the group, sir? నో గ్రూప్లో పోస్ట్ చేయను, ఎందుకంటే నేను చెప్పాను కదా అది టోటలీ అజ్యూమింగ్ దట్ 6 month ప్యాకేజ్ అనేసి. సో ఎవ్రీ క్లాస్, ఇప్పుడు నెక్స్ట్ వెన్స్డే ఉంటుంది మన ఫస్ట్ సెషన్, వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ దేర్. I can spend some time there in discussing few more things about that. Okay, sir. Okay, because we keep connecting, so no issues. The next Wednesday I'll have it in my mind, and you can నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయండి దట్ ఇది కవర్ చేయండి అని, ఐ విల్ కవర్. Okay, sir. Thank you, sir. Yeah, thank you. And with what mindset you should be entering this game ante, I think I'll show you. Vamshi sir, can I make you co-host? Can you share that picture that you sent? Maybe Anant కూడా పంపించంటే Anant share చేయని. Anant, can you share that picture that Vamshi sir sent, WLS సంబంధించి? కోహోస్ట్ చేస్తున్నాను తన్ని. యా అనంత్ సార్ మీరే షేర్ చేస్తారా? నేను సిస్టంలో లేదు, నాకు ఫోన్లో ఉంది. సరే సార్, నాకు షేర్ చేయలేదు. మీకు పెట్టాను, నేను పెడితే లవ్లీ అని పెట్టారు. ఓకే, అదే. సరే, అనంత్ గా జుజుబి. సో ఏ మైండ్ సెట్తో ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ టు అండర్స్టాండ్ లైక్ ద వే ద గేమ్ షుడ్ బిగిన్. ఓకే, దో ఇట్ ఈస్ బిగినింగ్ ఫర్ ఎవ్రీబడి. నాకు జస్ట్ ఈరోజు సాయంత్రము వంశీ అండ్ గీత దే షేర్డ్ దిస్ అనమాట. సో వాళ్ళు ఒక ఏఐలో వాళ్ళ పిక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని వియత్నాంలో ఫ్యామిలీతో పాటు ఉన్నట్లు January 2027 ట్రిప్లో ఆల్రెడీ దే ఆర్ లివింగ్ ద డ్రీమ్. మనం మేనిఫెస్టేషన్ ఇన్ని నేర్చుకునింది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అనంత్. ఒకసారి క్లోజ్ చేయొచ్చు. I want
యూ లెర్న్, ఐ మీన్ కొన్ని నెలల నుంచి మనం మేనిఫెస్టేషన్ ఆల్మోస్ట్ ఇట్లా అనేసి ప్రత్యక్షం చేసే చాలా విషయాలు కూడా నేర్చుకు ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ ఐ బిలీవ్ యూ గైస్ ఇంప్లిమెంట్ ఇట్, వర్క్ ఇట్ అవుట్. ఐ మీన్ మా మైండ్ సెట్ అయితే నేను చెప్తున్నాను, మా మైండ్ సెట్ అయితే ఇట్నే ఉంటుంది ఎప్పటికైనా. ఎండ్ని ఫస్ట్ అక్కడి నుంచి గేమ్ బిగిన్ చేస్తాం. ఓ 6 నెలలా, ఓకే ఏంటి ఇది, అది అవుతుంది. మీరు నేర్చుకున్న పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఇక్కడ యూజ్ చేయండి. మీరు నేర్చుకున్న విజువలైజేషన్, ఇమాజినేషన్, హోపనోపనో, అఫర్మేషన్స్, journaling, writing down your goals, gratitude. Let's use everything possible to make this happen. Because ఈ జర్నీలో యూ డోంట్ నో, మేబీ మీరు అది విజువలైజ్ చేసుకోకపోవచ్చు. యూ విల్ ఐడెంటిఫై యువర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ లీడర్స్ అండ్ మీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ guys. It was fantastic talking to each and everybody, and let's keep meeting every Wednesday. Let's keep meeting, and yeah, any questions you want to connect to me personally, you can just message me. We can get into a call and talk. Yeah, take care, bye. Anant, yeah, Anant. అదే అది సిమ్ 2 నంబర్స్ ఇంటిమేట్ చేస్తారా నెక్స్ట్ మీటింగ్ కి? అంటే ఇప్పుడు చెప్తే చాలా స్పీడ్ ఉంటుందేమో. నెక్స్ట్ దాంట్లో మనం చెప్దాము. అది కూడా వన్ మోర్ థింగ్, లైక్ ఐ విల్ నాట్ బి లైక్ రషింగ్ యూ. నెక్స్ట్ టక్ టక్ అని నెక్స్ట్ మనం ఈ వెన్స్డే మీట్ అయినప్పుడు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటారు. అందులో ఆడియన్స్ బిల్డింగ్లో వన్ ఆఫ్ ద ప్రైమ్ స్కిల్స్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది, వాట్సాప్ పర్సనల్ అకౌంట్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఆ రెండింటిని మీరు యూస్ చేసుకోవాలంటే ఎట్లా, ఇవన్నీ కూడా కొన్ని నేర్చుకుంటాము నెక్స్ట్ వెన్స్డే సెషన్లో. అంటే ఈ వెన్స్డే 1st, 2nd, 3rd, యా, June 3rd. ఓకే, చలో, టేక్ కేర్, బాయ్.